నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మిస్ సంధ్య. ప్రస్తుతం హైదరాబాద్లోని నల్సార్ లా యూనివర్సిటీ వివాదానికి కేంద్ర బిందువు అయ్యిందా అని అంటే విద్యార్థులు నిరసన తెలుపుతున్న విధానము, అలాగే మన భారతదేశ ప్రధాన న్యాయమూర్తి సిజే చేతుల మీదుగా తమ కాన్వకేషన్లో పట్టాలను ఆయన చేతుల మీదుగా తీసుకోవడానికి మేము సిద్ధంగా లేము అంటూ వారు నిరసన తెలపడంతో ఒక్కసారిగా ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే సిజేఐని వద్దు అంటున్నారు కాబట్టి ఇది దేశవ్యాప్త చర్చకు దారి తీయడం జరిగింది. దాంతోపాటు చీఫ్ జస్టిస్ సూర్యకాంతం గారు చేసిన కామెంట్స్ ఈ మధ్యకాలంలో ఏ రేంజ్లో వైరల్ అయ్యాయి. స్టూడెంట్ అంటే రాజ్యాంగాన్ని, అలాగే రాజ్యాంగంలో ఉన్న హక్కులను గౌరవించాల్సిన ప్రధాన న్యాయమూర్తే దానికి సంబంధించి విద్యార్థుల నిరసనలకు సంబంధించి విలువ ఇవ్వకపోవడం ఇక్కడ మమ్మల్ని బాధించింది అంటూ న్యాయ వ్యవస్థలో అంటే లా కంప్లీట్ చేసుకున్న విద్యార్థులు మామూలుగానే కాన్వకేషన్ అంటే తమ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పెద్ద ఎత్తున ఒక కాలేజీలో కార్యక్రమం ఏర్పాటు చేసి పెద్దల చేతుల మీదుగా వాళ్ళు అంటే ఆ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎంబీఏ కావచ్చు, ఎంసీఏ కావచ్చు, వీళ్ళందరికీ కాన్వకేషన్స్ అనేవి ఉంటాయి. అవి ప్రెస్టీజియస్గా తీసుకుంటారు. ఎందుకు అంటే తమ పేరెంట్స్ ముందు తమ డిగ్రీ పట్టా అతిథుల సమక్షంలో తీసుకోవడం, తమ పేరెంట్స్ ముందు మా చదువు పూర్తయింది అనేసి అంటూ దాంట్లో మళ్ళీ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వాళ్ళకు సంబంధించి వాళ్ళ పేరెంట్స్ ముందు వాళ్ళ చేతుల మీదుగా తీసుకోవడం అనేది చాలా ప్రెస్టీజియస్గా ఫీల్ అవుతారు. అందులోనూ భారతదేశ ప్రధాన న్యాయమూర్తి సిజే చేతుల మీదుగా తీసుకోవడము అనేది అది లైఫ్లో ఒక అచీవ్మెంట్ లాగా చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. మన నల్సార్ లా యూనివర్సిటీకి భారత ప్రధాన న్యాయమూర్తి ఎవరుంటారో వాళ్ళు ముఖ్య అతిథిగా హాజరవడం ఆనవాయితీగా వస్తుంది. ఏదో అంటే ఇవాళ సిజే ఒక్కరే వస్తున్నారు అన్నట్టు కాదు. మన నల్సార్ లా యూనివర్సిటీకి సంబంధించి ఎవ్రీ ఇయర్ సిజే ఎవరు ఉంటారో వాళ్ళే చీఫ్ గెస్ట్గా అక్కడికి హాజరవ్వడము అనేది ఆనవాయితీ. కాకపోతే ఈసారి మాకు ఈ చీఫ్ జస్టిస్ చేతుల మీదుగా తీసుకోవడము ఏమాత్రం ఇష్టం లేదు, దానికి మేము ఏ కోసాన అంగీకరించబోము అంటూ కూడా ఆయన ముఖ్య అతిథిగా కనుక మీరు పిలిస్తే మేము పట్టాలు తీసుకోవడానికి సిద్ధంగా లేము అంటూ విద్యార్థులు నిరసన తెలపడము. మొదట 70 మంది సీనియర్ విద్యార్థులతో స్టార్ట్ అయిన ఈ లేఖల ఉద్యమం 70 నుంచి 450 మంది వరకు వరుసగా లేఖలు రాయడంతో ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ఎందుకు ఈ సిజేఐని వద్దంటున్నారు అన్నదానికి కూడా వాళ్ళు చాలా క్లియర్ కట్ పాయింట్స్ని చెప్పడం జరిగింది. ఎందుకంటే భారత రాజ్యాంగ వ్యవస్థలో న్యాయ వ్యవస్థకు ఉన్న ప్రాధాన్యత కావచ్చు, ఇంపార్టెన్స్ కావచ్చు అందరికీ తెలిసిందే. అలాంటి మీకు చీఫ్ జస్టిస్కి, ఎందుకంటే మిగతా వాళ్ళకన్నా మీరు ప్రధాన న్యాయమూర్తి కాబట్టి మీకుండే అంశాలకు సంబంధించి, పిల్లల భవిష్యత్తుకు సంబంధించి జాగ్రత్తగా మాట్లాడాల్సిన మీరే బొద్దింకలు అంటూ నిరుద్యోగుల విషయంలో చేసిన కామెంట్స్ కావచ్చు, జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీక్కి సంబంధించి చేస్తున్న నిరసనల దీక్షల నేపథ్యంలో ఇమీడియట్గా దీనికి సంబంధించి విచారణ జరపండి అని అన్నప్పుడు మాకు ఆ వీడియోస్ చూసే అంత టైం కానీ దాని మీద టైం వేస్ట్ చేసుకోవాలన్న ఉద్దేశం కానీ లేదు అని అంటూ ఆ నిరసనలు కించపరిచారు. ఒక న్యాయ వ్యవస్థలో ఉన్న ఒక ప్రధాన న్యాయమూర్తి ఇలాంటి కామెంట్స్ చేయడం మాకు బాధ అనిపించింది. అలాంటి వ్యక్తుల చేతి మీదుగా మా కాన్వకేషన్కి సంబంధించి పట్టాలు తీసుకుంటే అది మేము అవమానంగా ఫీల్ అవుతాము అంటూ కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేయడం అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు జరుగుతుంది. ఎందుకంటే దేశ ప్రధాన న్యాయమూర్తికి ఈ రేంజ్లో అవమానం జరగడము అని అంటే మామూలు విషయం కాదు అంటూ మేధావులు పెద్ద ఎత్తున ఈ అంశానికి సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అనంటే భారతదేశ ప్రధాన న్యాయమూర్తి ఆ కాన్వకేషన్కి చీఫ్ గెస్ట్గా ఎప్పుడు హాజరవుతూనే ఉంటారు. దీనికి మాత్రం చాలా పర్టికులర్గా, ఎందుకంటే లా స్టూడెంట్స్ కాబట్టి, లా యూనివర్సిటీ కాబట్టి ఆయన ఎప్పుడు వస్తూ ఉంటారు. అలాంటి అత్యున్నత కార్యక్రమానికి సిజేఐని ఎట్టి పరిస్థితుల్లో ఆహ్వానించకూడదు, ఆహ్వానిస్తే మేము ఎవరం పట్టాలు తీసుకోము అనేసి అని చెప్పడము అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇది భారతదేశ ప్రధాన న్యాయమూర్తికి జరిగిన అత్యంత పెద్ద అవమానంగా మనం ఇక్కడ భావించాల్సి ఉంటుంది అన్న విషయాన్ని మేధావులు తెర మీద తీసుకురావడంతో, అంటే కొన్ని అంశాలకు ఎవరికైనా సరే పరిధులు ఉంటాయి అన్న విషయాన్ని మర్చిపోవడమైనా ఒక ప్రధాన న్యాయమూర్తి పొజిషన్లో ఉన్న వ్యక్తి చేయాల్సిన కామెంట్స్ కావచ్చు,
ఆయన మాట్లాడిన విధానం కావచ్చు కరెక్ట్ కాదు అంటూ కూడా వాళ్ళు విద్యార్థులు ఈ తిరుగుబాటు చేయడము అనేది పెద్ద చర్చనీయాంశమే. దీనికి సంబంధించి 5 ఏళ్ల పాటు న్యాయశాస్త్రాన్ని, రాజ్యాంగ విలువల్ని, పౌర హక్కుల ప్రాధాన్యత నేర్చుకున్నామని ఇక్కడ విద్యార్థులు గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే ఆ న్యాయ వ్యవస్థలో ఉన్న అనేక అంశాలను నేర్చుకున్న మేము ఆ న్యాయ వ్యవస్థలో ఉన్న ఈ అంశాలకు సంబంధించి గౌరవం ఇవ్వని వ్యక్తితో తీసుకోవడము అనేది కరెక్ట్ కాదు అనేసని పౌర హక్కుల హననంపై దాఖలైన పిటిషన్లకు సమయం లేదు అని పక్కన పెట్టిన వైఖరి కావచ్చు, నల్సార్ మాకు నేర్పిన న్యాయ సూత్రాలకు ఇది విరుద్ధం కాబట్టి అలాంటి వారి చేతుల మీదుగా పట్టా అందుకోవడం మా ఆత్మసాక్షికి ఇష్టం లేదు. విద్యార్థులు వైస్ ఛాన్సలర్కు రాసిన లేఖలో చాలా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరొకసారి పౌర హక్కుల హననంపై దాఖలైన పిటిషన్లను అంటే పౌరులకు సంబంధించి అక్కడ జరగాల్సిన రీతిలో జరగట్లేదు, తమ హక్కుల్ని కాలరాస్తున్నారన్న అంశానికి సంబంధించి దాఖలైన పిటిషన్లకు సమయం లేదు అని పక్కన పెట్టే వైఖరి ఉన్న వ్యక్తి చేతుల మీదుగా నల్సార్ మాకు నేర్పిన న్యాయ సూత్రాలకు విరుద్ధంగా అలాంటి వారు చేతుల మీదుగా పట్టాలు తీసుకోవడం మేము చదువుకున్న న్యాయశాస్త్రానికి కావచ్చు, మేము నేర్చుకున్న పాఠాలకు కావచ్చు విలువ ఇచ్చినట్టు అవ్వదు, ఇది మా ఆత్మసాక్షికి ఇష్టం లేదు అంటూ విద్యార్థులు వైస్ ఛాన్సలర్కు రాసిన లేఖలో చాలా క్లియర్ కట్గా ఈ అంశాన్ని చెప్పడం జరిగింది. ముందుగా సీనియర్ విద్యార్థులు 70 మంది లెటర్స్ రాస్తే 2 రోజుల్లోనే జూనియర్ బ్యాచ్ నుంచి కూడా 450 మందికి పైగా విద్యార్థులు వాళ్ళు చెప్పిన అంశానికి మేము కూడా సపోర్ట్ చేస్తున్నాము అంటూ 450 మంది విద్యార్థులు ఏకమై వైస్ ఛాన్సలర్కు లేఖలు రాయడంతో వేడుక రద్దు చేయాలా లేకపోతే ముఖ్య అతిథిని మార్చాలా అన్న ఒక మేధో మదనంలో పడ్డట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ చీఫ్ జస్టిస్గా వస్తున్న అతన్ని కాదు అనేసని వేరే ఎవరిని పిలిచినా అవమానించినట్టు అవుతుంది. ఇటు విద్యార్థులేమో మేము కాన్వకేషన్ క్యాన్సిల్ అయినా చేసుకుంటాము, మా జీవితంలో ఒక అద్భుత ఘట్టం మాకు జరగకపోయినా పర్వాలేదు, కానీ జెన్జీ జనరేషను కొన్ని అంశాల విషయంలో ఎంత స్ట్రాంగ్గా ఉందో మేము దేశవ్యాప్తంగా చెప్పాలనుకుంటున్నాం. కాబట్టి ఇది ఇక్కడి నుంచెల్లే మేమంతా విద్యార్థులమంతా ఏకతాటి పైన ఉన్నాము, మమ్మల్ని అవమానించే వాళ్ళు కావచ్చు, రాజ్యాంగంలో ఉన్న అనేక అంశాలకు విలువనివ్వని వాళ్ళు కావచ్చు. ఎందుకంటే సామాన్యుడికి ఒక చోట న్యాయం జరగకపోతే న్యాయ వ్యవస్థలో ఖచ్చితంగా లా ప్రకారము న్యాయం జరిగి తీరుతుంది, అక్కడ అందరూ ఒక్కటే అన్న ఒక సూత్రం ఉన్నది. కాబట్టి ఆ సూత్రాన్ని విస్మరించిన వాళ్ళ చేతుల మీదుగా తీసుకుంటే మేము నేర్చుకున్న న్యాయ సూత్రాలు కావచ్చు, మేము తీసుకునే పట్టాలు కావచ్చు విలువ లేకుండా పోతాయి అంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడైతే దీనికి అంటే నల్సార్ యూనివర్సిటీలో ఇది మొట్టమొదటిసారి ఇలా జరగడం అనేది. మరి వైస్ ఛాన్సలర్ దీనికి సంబంధించి విద్యార్థులతో మాట్లాడి ఏమన్నా వాళ్ళ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలాగా అడుగులు వేపిస్తారా, లేదు ముఖ్య అతిథిని ఏమన్నా మార్చే అవకాశం ఉంటుందా? ఒకవేళ ముఖ్య అతిథిని మారిస్తే మాత్రం దేశ అత్యున్నత ప్రధాన న్యాయమూర్తికి ఇది అవమానం అనేది మాత్రం చాలా చాలా స్పష్టంగా తెలుస్తుంది. కాకపోతే ఇలాంటిది అంటే సిజేఐ విషయంలో మొదటిసారి జరగడం ఇదే మన హైదరాబాద్లోని నల్సార్ లా యూనివర్సిటీలోనే జరిగింది. కాకపోతే ఇలాంటి నిరసనలు చాలా జరిగాయి, కానీ పొలిటికల్గా జరిగాయి. దాంట్లో కనుక ఒకటి చూసుకుంటే మొదట జరిగింది జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ జేఎన్యూ 2019లో జరిగిందంట. 2019లో అప్పటి కేంద్ర మానవుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారంట. విద్యార్థులు అప్పుడు నిరసన తెలిపారంట. ఇది హాస్టల్ ఫీజు మరి విద్యా వ్యవస్థ ప్రైవేటీకరణకు నిరసిస్తూ విద్యార్థులు హాలు బయట నిరసన వ్యక్తం చేస్తే సదరు మంత్రి గారు లోపలే ఉండిపోవాల్సి వచ్చిందంట, కార్యక్రమం జరగలేదంట. ఇది 2019లో జరిగింది. ఆ తర్వాత విశ్వభారతి విశ్వవిద్యాలయం పశ్చిమ బెంగాల్లో 2019-20 మధ్యలో అప్పటి గవర్నరు అలాగే కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు క్యాంపస్కి వస్తే అప్పటి సిఏఏ చట్టం మీద ఎన్ఆర్సీ చట్టాలకు వ్యతిరేకిస్తూ విద్యార్థులు వారి రాకను బహిష్కరించడం, నల్ల జెండాలు చూపించడం జరిగిందంట. అప్పుడు కూడా కాన్వకేషన్ ఆగిపోయిందంట. నెక్స్ట్ పాండిచ్చేరి యూనివర్సిటీలో 2019లో జరిగిందంట. ఏంటంటే అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు, ఇది మన ఏపీకి సంబంధించిన మన వెంకయ్య నాయుడు గారు ఏంటిది సిఏఏ చట్టానికి నిరసనగా అప్పటి గోల్డ్ మెడలిస్టు రబీహా అబ్దుల్ రహీం స్టేజ్ పైకి వెళ్ళడానికి నిరాకరించడంతో పాటు కేవలం డిగ్రీని మాత్రమే తీసుకున్నాడు, మెడల్ తీసుకోకుండా మీరు తీసుకొచ్చిన చట్టం కరెక్ట్ కాదు అంటూ కూడా ఆయన నిరసన వ్యక్తం చేశారు. తర్వాత జాదవ్పూర్ యూనివర్సిటీ కోల్కతాలో 2018లో జరిగిందంట.
సేమ్ అక్కడ వైస్ ఛాన్సలర్, బెంగాల్ గవర్నర్ ఛాన్సలర్ హోదాలో హాజరు అవడానికి వెళ్తే విశ్వవిద్యాలయ నిర్వహణలో రాజకీయాలు చేస్తున్నారంటూ విద్యార్థులు ఆయన కారణం ముట్టడించారు. అంటే మా యూనివర్సిటీకి సంబంధించి మీ పొలిటికల్ యాంగిల్ ఏంటి అన్నది. తర్వాత ఐఐటి ముంబై, ఐఐటి మెడ్రాస్లో కూడా సేమ్ ఇలానే జరిగిందంట. అటానమీకి సంబంధించి విద్యార్థులు రోడ్డెక్కారు. దీంట్లో కూడా రాజకీయ నాయకులు స్పీకర్లుగా ఎలా మారుతారు, మా విద్యార్థుల సమస్యలకు సంబంధించి మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు, సమస్య పరిష్కారానికి సంబంధించి ఇన్వాల్వ్ అవ్వకుండా దాంట్లో రాజకీయాలకు సంబంధించి మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు అనేది జరుగుతుంటే, అయితే దీంట్లో కంప్లీట్గా అక్కడ జరిగిన వ్యవస్థల మీద రాజకీయపర జోక్యానికి సంబంధించి విద్యార్థులు అక్కడి కాన్వకేషన్ అంటే స్నాతకోత్సవాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. బట్ ఇక్కడ ఒక వ్యక్తి కోసము అంటే అక్కడ తీసుకొచ్చిన చట్టాలు సిఏ కావచ్చు, ఎన్ఆర్సీ కావచ్చు, దీనికి సంబంధించి అలాగే యూనివర్సిటీలో ఉన్న లోపాలకు సంబంధించి వాళ్ళు సమస్యలు లేవనెత్తితే రాజకీయ నాయకులు జోక్యం చేసుకొని సమస్యను పక్కదారి పట్టిస్తున్నారన్న అంశానికి సంబంధించి ఇప్పటివరకు గొడవలు జరిగాయి. బట్ ఒక వ్యక్తి మా కాన్వకేషన్కి వస్తే మేమందరం పట్టాలు తీసుకోము అంటూ నిరసన వ్యక్తం చేయడం మాత్రము మన భారతదేశ చరిత్రలోనే ఇదే తొలిసారి అన్న విషయాన్ని మేధావులు తెలియజేస్తున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు, కాకపోతే ఒక మంచి మెసేజ్ వెళ్ళే అవకాశం ఉంది అన్న విషయాన్ని మరికొంతమంది మేధావులు తెలియజేస్తున్నారు. ఎందుకు అనంటే ఒక అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తులు కొన్ని అంశాలకు సంబంధించి అతీతంగా ఉండాలి. వీళ్ళు ఒక పార్టీకో లేకపోతే కొన్ని అంశాలకో కట్టుబడి ఉండకూడదు. న్యాయ వ్యవస్థలో ఉన్న అన్ని అంశాలు వీళ్ళు పరిగణలోనికి తీసుకొని చేయాలి. ఎందుకంటే తమ ప్రాణాలని పణంగా పెట్టి తమ భవిష్యత్తు కోసం విద్యార్థులు ధర్నాలు చేస్తుంటే ఆ వీడియోలు చూసే టైం మాకు లేదు అని ఆయన చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనేసి, నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగ యువత పడుతున్న కష్టాలను ఆయన అలాంటి వాళ్ళను బొద్దింకలుగా అంటే అఫ్కోర్స్ ఆయన అప్పటి సందర్భానికి సంబంధించి తమ న్యాయ వ్యవస్థలో కూడా ఈ లోపాలు ఉన్నాయి, నకిలీలకు సంబంధించి మా అడ్వకేట్స్లో ఉన్నారు అన్న అంశానికి సంబంధించి తీసుకొచ్చిన నిరుద్యోగులంతా బొద్దింకల్లా తయారయ్యారు అనేసి అంటూ ఆ పోల్చడము అది ఏ రేంజ్ ఉద్యమానికి దారి తీసింది, కాక్రోచ్ జనతా పార్టీ ఏ రకంగా రూపుదిద్దుకుంది అనేది సిజేఐ చేసిన కామెంట్స్ నేపథ్యంలోనే జరిగింది. కాబట్టి ముఖ్యంగా అక్కడ విద్యార్థులు లాఠీ దెబ్బలు తింటే అత్యవసర విచారణ చేయాలి అంటే ఆ వీడియోలు చూసి మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించి అలాగే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి మీరు ఇన్వాల్వ్ అవ్వాలి, దీనికి సంబంధించి ఖచ్చితంగా విచారణ జరపాలి అని అంటే నాకు ఆ వీడియోలు చూసే టైం లేదు అన్న వ్యక్తిని, అంటే న్యాయ వ్యవస్థ మనకు ఏదైతే నేర్పిందో, లాలో మనం రాజ్యాంగబద్ధంగా ఏం నేర్చుకున్నామో ఈ 5 ఏళ్లలో మనం నేర్చుకున్న వాటికి మనం కట్టుబడి ఉండకుండా అందులోనూ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న వ్యక్తి ఇలాంటి కామెంట్స్ చేయడం, అలాంటి వ్యక్తి చేతుల మీదుగా మేము ఇలా డిగ్రీలు పొందడము, పట్టాలు తీసుకోవడం అది మేము అవమానంగా భావిస్తున్నాము. ఖచ్చితంగా ఆయన ఉంటే మేము ఈ కార్యక్రమానికి రాము అని తెగేసి చెప్పారు. మరి ఎలాంటి డెసిషన్ నల్సార్ లా యూనివర్సిటీ తీసుకుంటుంది? సిజేఐని వద్దు అనంటే అదొక బాధ, ఆయన ఉంటే రాము అనంటే అది ఇంకా పెద్ద అవమానం. మామూలుగానే ఇప్పుడు అది అవమానము, ఆయన వచ్చిన తర్వాత వీళ్ళు ఎవరు రారు అనంటే అదో పెద్ద అవమానం అవుతుంది. మరి ఎటు డెసిషన్ తీసుకుంటుంది? విద్యార్థులు శాంతింపజేస్తుందా, లేకపోతే గెస్ట్నే మార్చేసి ఆనవాయితీగా వస్తున్న ఈ అంశానికి చెక్ పెట్టే అవకాశం ఉందా అన్నది తేలాల్సి ఉంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.